వీటన్నిటిలో మీరు ఎందుకు కోర్టుకు హాజరవటం లేదు? సమాధానం చెప్పండి. మీ అధికారం పోయి 50 రోజులైంది. ఈ 50 రోజుల్లో ఎన్నిసార్లు మీరు కోర్టుకు వెళ్ళారు? అంతకుముందంటే ముఖ్యమంత్రి అన్నారు ఏదో లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కోర్టుల్ని మాయ చేశారు, మభ్యపెట్టారు, మోసం చేశారు. ఈ 50 రోజుల నుంచి ఎన్నిసార్లు కోర్టులకు అటెండ్ అయ్యారు? ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? స్టిల్ మీరు న్యాయస్థానాలని మభ్యపెడుతూనే ఉన్నారా? న్యాయస్థానాలకు అబద్ధాలు చెబుతూ ఉన్నారా? అరే మీ దుంపదగా ఎప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ ఎప్పుడని మీ మీద వేసింది? 31/3/2012. పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఈ పెద్ద మనిషి ఇన్ని నీతి పన్నాలు పలుకుతున్న పెద్ద మనిషి పైన ఫస్ట్ ఛార్జ్షీట్ వాజ్ ఆన్ 31 March 2012. 29,050 కోట్లు ఇతని కంపెనీల్లో అన్యాయకాంతంగా వచ్చినాయని చెప్పి ఛార్జ్షీట్. రెండవ ఛార్జ్షీట్ 23/4/2012. 23/4/2012లో రెండవ ఛార్జ్షీట్ వేశారు. జగన్ కంపెనీలోకి 66,30,00,000 రూపాయలు అన్యాయకాంతంగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పి. మూడవ ఛార్జ్షీట్ 7/5/2012 అంటే మే 7వ తారీఖున. ఇందులో జగతి పబ్లికేషన్స్లో 9,99,00,000 అక్రమంగా పెట్టుబడులు పెట్టారు. విశాఖపట్నంలో రామ్కీకి భూములు ఇస్తే ఆయన 10 కోట్లు పెట్టాడట. ఇవన్నీ మీ మీద ప్రూవ్ అయినాయండి. వాట్ ఈస్ ద క్విడ్ ప్రోకో? సుస్పష్టంగా ప్రూవ్ అయింది క్విడ్ ప్రోకో. బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ క్విడ్ ప్రోకోని ఎస్టాబ్లిష్ చేశారు సిబిఐ ఈ కేసుల్లో. 4వ ఛార్జ్షీట్ తమ్ముడు 31 August 2012. ఇందులో చాలా 4,000 ఎకరాలు 28,000 ఎకరాలు ఇచ్చారు వ్యాన్పిక్కి. 854 కోట్లు మీ కంపెనీలో పెట్టారు ఆయన. 854 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గారని మీ సొంత మనిషి 28,000 ఎకరాలు ఆయనకి ఇస్తే మీ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. వాట్ అబౌట్ 5వ ఛార్జ్షీట్ 8/4/2013 అంటే నెక్స్ట్ ఇయర్ 2013లో జగన్ కంపెనీలో 205 కోట్ల పెట్టుబడులు, 205 కోట్ల అన్యాయకాంతంగా పెట్టుబడులు అండి. 6వ ఛార్జ్షీట్ 10/9/2013. ఇందులో వచ్చారు రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కి అక్రమంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించి కేటాయించినందువల్ల మీ కంపెనీలు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు ఇండియన్ సిమెంట్స్ వాళ్ళు. 7వ ఛార్జ్షీట్ 10/9/2013. కడప జిల్లా కమలాపూర్, ఎర్రగుంట్ల మండలాల్లో 2,037 ఎకరాల సున్నపరాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయించారు. భారతీయ సిమెంట్స్ ఎవరిది? మందే కదా, గోబెల్స్ రెడ్డి గారు మందే అది. 8వ ఛార్జ్షీట్ 10/9/2013. జగన్ కంపెనీలో 68 కోట్ల అక్రమ పెట్టుబడులు. అనంతపురం జిల్లా యాడికి, తాడిపత్రి మండలాల్లో 231 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పెన్నా గ్రూప్కి కేటాయించినందుకు వాళ్ళు ఇచ్చింది మీకు నజరానా 68 కోట్ల రూపాయలు. 9వ ఛార్జ్షీట్ 17/9/2013 వేశారు. శంషాబాద్లో 250 ఎకరాలు అక్రమంగా హిందూ టెక్ జోన్కు కేటాయింపు. జగన్ కంపెనీల్లో 15 కోట్ల రూపాయల పెట్టుబడులు. 10వ ఛార్జ్షీట్ 17/9 సెప్టెంబర్ 2013. అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయింపు. 50 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు. ఏంటండి ఇదంతా? 11వ ఛార్జ్షీట్ 17/9/2013. హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీమ్ కేటాయించి జగన్ కంపెనీలో పెట్టుబడులు తీసుకున్నారు 70 కోట్ల రూపాయలు. ఈ 11 ఛార్జ్షీట్లు నేను సంక్షిప్తంగా చెప్పాను. నేను ఇన్ని ఛార్జ్షీట్లు ఇన్ని కోట్లు కొట్టేసిన మీకు ఈ రకంగా మాట్లాడే నైతిక హక్కు ఉందా? ప్రజలు పొరపాటున మీ అబద్ధం మాటలు, అసత్యం మాటలు, అసాధ్య వాగ్దానాలు నమ్మి 2019లో అధికారం ఇచ్చారు. ప్రజలందరూ తెలుసుకొని తొక్కి నారదీశారు మొన్న ఎలక్షన్లో మిమ్మల్ని.